ప్రస్తుతం మనతోటి అంటే బిగ్ బాస్‌లో టాస్కులు ఉంటాయి గదా! సో, ఆల్రెడీ మనం చూసుకుంటే 'అగ్ని పరీక్షలో' దమ్ము శ్రీజకి టాటూ వేసిన ఆర్టిస్ట్ ఉన్నారు. సో, కామనర్‌కి టాటూ వేశారు కాబట్టి ఒకసారి కామనర్‌కి సపోర్ట్ చేస్తారా? లేదంటే సెలబ్రిటీస్‌కి సపోర్ట్ చేస్తారా? ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో బ్రదర్. బ్రో యాక్చువల్లీ బిగ్ బాస్ చాలా లీగల్‌గా, నీట్‌గా ఉంటుంది. హ్మ్. నేను ఆల్రెడీ వెళ్ళి టాటూ చేసొచ్చా 'అగ్ని పరీక్షలో' హ్మ్. శ్రీజ గారికి చేసొచ్చా. సో, నాకు అర్థమైన ప్రకారం అయితే చాలా లీగల్‌గా ఉంటుంది. బట్ మన తెలుగు వాళ్ళు కూడా ఇంతకుముందు విన్ అయినరు, చాలా ప్రామిస్ చేశారు, చాలా ప్రామిస్ మిస్ అయిపోయినాయి. మనకు అవన్నీ అవసరం లేదు. దిస్ ఈజ్ ద 9th బిగ్ బాస్ 9th రైట్. సో, దీంట్లో తనుజ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు అండ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మన తెలుగు నుంచి కూడా ఉన్నారు. సో, మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు బాలీవుడ్ ఉంది, టాలీవుడ్ ఉంది, కాలీవుడ్ ఉంది, తమిళ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో, అన్నిట్లలో బిగ్ బాస్ అనేది చాలా ఫేమస్ ఇప్పుడు. సో, నేనేమనుకుంటానంటే మన తెలుగు వాళ్ళకి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంతకుముందు మిస్ చేసుకున్న ప్రామిస్ వాళ్ళు ఎవరన్నా సక్సెస్ అవుతారేమో అని నేను అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు తెలుగు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గెలిచారు అంటున్నారు కదా! పవన్ కళ్యాణ్ కామనరే గెలిచాడు. సో, ఏం చెప్తారు? ఎలా అనిపిస్తుంది? డిజర్వ్ పర్సన్ అనిపిస్తుంది? తను కూడా చాలా స్ట్రగుల్ చేశాడు బ్రో. ఇది బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో తను కూడా చాలా స్ట్రగుల్ చేశాడు. తన ఎఫర్ట్ ఏంటో మొత్తం చూపించాడు. ఓకే. తను ఎంత ఫిట్నెస్ ఉంటాడు, ఏంటి, ఎంత స్ట్రగుల్ చేశాడు, తన జాబ్, తన కెరియర్ అన్నీ కూడా చూపించాడు. అండ్ తను కూడా ఏమేం ప్రామిస్ చేశాడో తను కూడా చేస్తే తర్వాత బయటకు వచ్చినాక చాలా బాగుంటుంది. తనే విన్ అవ్వాలని యాజ్ మన తెలుగు నుంచి నా విష్. ఓకే. అన్న ఇప్పుడు మనం చూసుకుంటే టాప్ 5లో వీళ్ళు కాకుండా వేరే పర్సన్ డిజర్వ్ పర్సన్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఇంకా టాప్ ప్లేస్కి వస్తే ఇప్పుడు బిగ్ బాస్ జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళు తనుజాని తీసుకొని వచ్చారంటున్నారు. సో, ఇంకా మనకి ఇక వేరే ఛాన్స్ లేదు, చాయిస్ కూడా లేదు. సో, మనకు ఆప్షన్ లేదు కదా బ్రో. ఇప్పుడు మనకి చాలా విషయం ఉంటుంది. ఓకే. ఇప్పుడు 7 బైజీ బృందావన్ కలిసి సినిమా చూస్తాం. తను రావాలని మనందరికీ, మిడిల్ క్లాస్ అందరికీ విషయం ఉంటుంది. తను రాలే కదా. అవును. ఓకే. ఇప్పుడు అంటే బిగ్ బాస్ అనేది ఒకరికి లైఫ్ ఇవ్వడము. అవును. సో, 7 బైజీ బృందావన్ నుంచి తను వచ్చాడు, తనకి లైఫ్ లేదు కదా. ఇప్పుడు తను ఫైనల్ రావట్లేదు కదా. అయితే భయ్య ఇప్పుడు అంటే మీరు బిగ్ బాస్‌లో టాటూస్ చేయడానికి వెళ్ళారు. అంతకు ముందు సీజన్స్‌లో కూడా చేశారు కదా! సో, అంటే బిగ్ బాస్‌లో రియాలిటీ లేదు అంటున్నారు ప్రోపిల్ దగ్గర. అంటే ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకుంటారు ఫస్టే, అంటే పబ్లిక్ ఓటులతో సంబంధం లేకుండా చేస్తారు అంటున్నారు. సో, అట్లా ఏమన్నా మీకు ఏమన్నా అనిపించింది? బ్రో మీ క్వశ్చన్ చాలా బాగుంది, రియల్లీ నైస్ క్వశ్చన్. ఇది ఇంతవరకు ఎవరు అడగలేదు. బట్ నేను ఫేస్ చేసిన దాని ప్రకారం బిగ్ బాస్లో ఈ టాస్క్ చాలా మందికి ఇచ్చారు బ్రో. ఈవెన్ నేను శ్రీజకి టాటూ వేసా, తనకి ఆప్షన్ ఏంటంటే 4 హెడ్ పైన వేసుకోమని చెప్పారు. కానీ తను 4 హెడ్ పైన వేసుకోవడానికి కూడా డిసైడ్ అయిపోయి వచ్చారు. నేను లైవ్లో నేనున్నాను. సో, తను 4 హెడ్ పైన వేసుకోవడానికి వచ్చినాక కూడా బిగ్ బాస్ ఏం సజెషన్ ఇచ్చాడంటే ఆమె కెరియర్ ఖరాబ్ కావద్దని చెప్పేసి 4 హ్యాండ్ మీద వేసుకోమని చెప్పి 4 హ్యాండ్ కూడా తనకు ఛాన్స్ ఇచ్చారు. అందులో కొంత మెంబర్స్ కూడా ఛాన్స్ ఇచ్చారు, మీరు కూడా చూసారు. 2-3 మెంబర్స్ ఛాన్స్ ఇచ్చారు. ఇది వేస్తే టాస్క్ కంప్లీట్ అవుతుంది. బట్ శ్రీజ గారు ఒక్కరే ఫేస్ చేశారు. ఏది 4 హెడ్కి ఫేస్ చేసిన తర్వాత 4 ఆమ్కి వచ్చేసింది. ఓవరాల్ ఈ సీజన్ ఎలా అనిపించింది? ఈ సీజన్ చాలా జెన్యూన్ అనిపించింది బ్రో కంపేర్ టు. ఎందుకంటే నేను ఇంతకుముందు లైవ్లో చూడలేదు, బట్ నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి ఈ సీజన్ మాత్రం నాకు చాలా జెన్యూన్ అనిపించింది బ్రో. ఓకే అన్న, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతోటి తనుజ ఫ్యాన్స్ ఉన్నారు, ఎమోషనల్ అయిపోతున్నారు. తనుజకి కప్పు రాలేదని ఒకసారి మాట్లాడి చూద్దాం. చెప్పండి, ఏంటి అంత ఎమోషనల్ అవుతుంది? ఎమోషనల్ అంటే ఇన్ని రోజులు అక్క గురించి అంటే గెలవాలి గెలవాలి అనుకున్నాం కదా. లాస్ట్ మూమెంట్లో కూడా ఇంకా హోప్ ఉంది, కొంచెం ఏమన్నా చేంజ్ అయ్యి తనుజకి ఏమన్నా గెలిపిస్తారేమో ఒక లేడీ టైగర్గా అని చెప్పి అదొకటే అనిపించింది, అదొకటే బాధ అనిపిస్తుంది అంతే. ఓకే, అంటే అన్డిజర్వ్ అంటారా పవన్ కళ్యాణ్? నో తను గెలిచినందుకు హ్యాపీయే. బట్ తను గెలిచినందుకు హ్యాపీగా ఉందిలే, కానీ ఎక్కువ అంటే ఫస్ట్ నుండి సపోర్ట్ చేస్తున్నాం కదా. నా దృష్టిలో అయితే అందరు పవన్ కళ్యాణ్ గెలిచేయడం, నా దృష్టిలో మాత్రం అక్క గెలిచింది. స్టార్టింగ్ నుంచి మీరు తనుజాని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, సో ఎమోషనల్ అయిపోతున్నారు కదా. సో అంటే ఎందుకని అంట
అంతంటే అంతమంది బిగ్ బాస్ సీజన్లో అంత లేడీ టైగర్స్ కానీ అందరూ చాలా మంది ఉన్నారు బిగ్ బాస్లో. వాళ్ళందరిని దాటుకొని గేమ్ ఆడుకుంటూ వాళ్ళతో వీళ్ళతో మాటలు పడుకుంటా తన ఎమోషనల్ అయిపోయి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక అసలుకి తన పేరెంట్స్కి చాలా సున్నితమైన మనసు అన్న. అందరిది ఒకేలా ఉండదు కదా కాబట్టి అలా అవ్వడం వల్ల నాకు చాలా తన డేరింగ్నెస్ నచ్చింది. ఫస్ట్ తనకి ఎప్పటి నుంచి అయితే తనుజకి సపోర్ట్ చేస్తున్నాడో ఫేర్గా చెప్తున్నా, ఎప్పటి నుంచి అయితే తనుజ సపోర్ట్ చేస్తున్నా అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ లెగుస్తున్నాడు. కానీ జనాలు అలా అయిపోయింది కాబట్టి మనం చేసేది ఎక్కడ మిస్ అయి ఉండిద్ది అంటారు తనుజకి? మిస్ అయ్యిందంటే జనాలు ఆర్మీ పాలిటిక్స్ ఏం లేదు, అంటే మన తెలుగు వాళ్ళు గెలిపించుకోవాలని చెప్పి చాలా మంది అట్లా అనుకోవచ్చు. లేకపోతే తన ఆర్మీ పవన్ కళ్యాణ్ అలా ఓట్లు వేయచ్చు అలా అనుకొని కొంతమంది రెండు పరంగా ఓటేశారన్న జనాలు. ఎందుకంటే ఫస్ట్ విన్ తన ఆర్మీని వేశారు, నెక్స్ట్ తన తెలుగు వాళ్ళు ఇట్లా గెలవాలి అని చెప్పి. అసలు ఈ సీజన్ లో ఆడవాళ్ళు గెలవడానికి వీళ్ళే అంటే లేదు, ఒక ఆర్మీ పవన్ కళ్యాణ్ గెలిపించాలని చెప్పి అనుకున్నారు. అది ఒకటే అయిపోయింది. ఓవరాల్ ఈ సీజన్ ఎలా అనిపించింది? కొంచెం చెప్పాలి అంటే బాధ అనిపిస్తుంది అంతే. కానీ ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిచినా కూడా తన మనసులో ఉందో లేదో తెలియదు, కానీ కంపల్సరీ తనుజ గెలిస్తే బాగుండదేమో అని పవన్ కళ్యాణ్ అనుకుంటాడు మాక్సిమం అంతే. ఓకే, ఎట్లా ఉంది ఈసారి? అంటే కామనర్స్ కి అవకాశం ఇవ్వడం జరిగింది కదా, సో కామనర్స్ అలానే సెలబ్రిటీ ఎలా ఉంది? చాలా బాగుంది. కామనర్స్ కి ఎక్కువ, అందులో డెమోన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కామన్ మ్యాన్స్ కదా, ఇన్ని రోజులు సెలబ్రిటీ వాళ్ళతో ఉండి పడి ఎన్నో మాటలు అనుకుని ఉంటారు కదా, అది మాత్రం హ్యాపీ అనిపించింది. కామన్ మ్యాన్ గెలవడం అనేది చాలా హ్యాపీ ఉంది. బట్ తనుజ అంతే. సో ఫైనల్ గా ఈ సీజన్ హిట్ అంటారా ఫ్లాప్ అంటారా? హిట్. థ్యాంక్ యూ. హలో బ్రదర్, విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సో విన్నర్ యాక్చువల్ కంటే సంజన అవ్వాలని అనుకున్నా, బట్ ఈ సీజన్ లేచిందే సంజన వల్ల. తను టాప్ అయితే అది టాప్ 1 టాప్ 2 కంటెస్టెంట్ సంజన. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను టాప్ 5లో ఎలిమినేట్ అవ్వడం కొద్ది బాధాకరమే. సో ఎట్లుందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లానే తనుజ వీళ్ళిద్దరికి డిజర్వ్ అంటున్నారు కదా? యా, అంటే వాళ్ళిద్దరిలో కొద్దిగా పవన్ కళ్యాణ్ వస్తే కదా బాగుంటుంది. ఎందుకంటే సీజన్ 7లో జై కిషన్ వచ్చాడు, సీజన్ 9లో జై జవాన్ వస్తాడు. అంటే సింపతి ఏం లేదు, అంటే ప్రియా ఉన్నంత వరకు నిద్రపోయాడు. ప్రియా ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో అప్పటి నుంచి కొద్దిగా తన గేమ్ ఇంప్రూవ్ అయింది. సింపతి ఎక్కడుంది అందులో? ఓకే, సో మిగతా ఇప్పుడు ఉన్నారు కదా ఇమాన్యుయల్, డెమాన్ పవన్, వాళ్ళ గేమ్ ఎట్లా? యాక్చువల్గా ఈ డెమాన్ పవన్ రీతు లేకపోతే ఇంకా ఒక 3-4 వీక్స్ ఉంటే కన్నా విన్నర్ ఒక డెమాన్ కూడా విన్నర్ మెటీరియల్. ఈ సీజన్ ఎలా అనిపించింది? కొద్దిగా బోరింగే అనిపించింది. అంటే కామనర్ సెలబ్రిటీస్ అన్నారు, ఇందులో కామనర్ ఎవరో అర్థం కావట్లా. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం చూసుకుంటే విన్నింగ్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, సో పవన్ కళ్యాణ్ విన్నింగ్ అంటే ఎట్లా అనిపిస్తుంది? పర్లేదు, విన్నింగ్ పవన్ కళ్యాణ్ అయితే తన గేమ్ అయితే చేంజ్ చేసుకున్నాడు, పర్లేదు. అందుకంటే తనుజ వచ్చింటే ఇంకా బెటర్ అనిపించింది. ఓవరాల్ సీజన్ ఎలా అనిపించింది? బోరింగే. సో ఏం చెప్తావు విన్నర్ గురించి? ఏంటంటే సంజన టాప్ 1 టాప్ 2 అదొకటే కొద్దిగా బాధాకరం అంతే.